సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఎప్పుడైనా వెళ్తున్నప్పుడు రన్నింగ్లో కార్కి ఎయిర్ అయితే పట్టి ఆగిపోవడం అయితే జరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అలా ఎయిర్ పట్టినప్పుడు ఎయిర్ ఎలా తీయాలనేసి నేను ఈరోజు మీకు సింపుల్గా అయితే చెప్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. ముందుగా మన ఛానల్కి లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీ కార్కి ఎయిర్ పట్టినట్టయితే కనుక ముందుగా మీ కార్ యొక్క బార్నెట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఏ కార్కైనా కూడా ఇక్కడ చూడండి, దగ్గర బ్యాక్ సైడ్ చూడండి. ఇక్కడ ఈ బ్యాటరీ వెనక సైడ్ ఇక్కడ ఒక పంప్ అయితే ఉంది చూడండి. ఇది పంపు, ఇది పంప్. దీన్ని ఇలా ప్రెస్ చేసామంటే కిందికి వెళ్తుంది. ఇది ఎయిర్ పట్టినప్పుడు దీన్ని మనం పంప్ చేయాలా, దీన్ని బాగా పంప్ చేయాలన్నమాట. ఇది ఎంత బాగా పంప్ చేస్తే మీకు ఇది పూర్తిగా హార్డ్గా అవుతుంది, గట్టిగా ప్రెస్ చేయలేనంతగా గట్టిగా అయినప్పుడు అప్పుడు మీరు కీస్ పెట్టి స్టార్ట్ చేసి చూడండి. అయినా కనుక స్టార్ట్ కాకుండా ఉన్నట్టయితే కనుక మళ్ళా కూడా ఒకసారి మళ్ళా ప్రెస్ చేయండి, పంప్ చేయండి. మీరు ఇన్నిసార్లు అలా పంపు బాగా హార్డ్ అయిపోవాలా. మీరు పంప్ చేసి ఇది ప్లాస్టిక్ పంపు, దీన్ని నొక్కగానే కిందికి అయితే వెళ్తుంది, గట్టిగా ఉంటుంది. గుడ్డ తీసుకొని క్లాత్ తీసుకొని హార్డ్గా అయితే ప్రెస్ చేయండి. దాన్ని బాగా ప్రెస్ చేయగానే హార్డ్ అయిపోతుంది. అప్పుడు స్టార్ట్ చేసినట్టయితే కనుక మీకు స్టార్ట్ అవుతుంది. మీకు స్టార్ట్ అయినా కనుక మీకు డాష్ బోర్డ్లో వచ్చేసి మీకు డీజిల్ లైట్ అయితే వెలుగుతుంది. స్టార్ట్ అయినప్పుడు డీజిల్ లైట్ వెలిగినట్టయితే కనుక ఇక్కడ వెలుగుతుంది కదా ఫ్యూల్ లైట్. అలా ఫ్యూల్ లైట్ వెలిగి అలాగే ఉంది అనుకో స్టార్టింగ్లో ఉన్నప్పుడు కారు, మీరు ఏం చేయాలంటే వెళ్ళేసి మీరు ఫిల్టర్ అయితే మార్చుకోండి. డీజిల్ ఫిల్టర్ అయితే మార్చుకోండి. డీజిల్ ఫిల్టర్ ఈ పంప్ కిందే ఉంటుంది. డీజిల్ ఫిల్టర్ మెకానిక్ దగ్గరకు అయితే వెళ్ళి ఫిల్టర్ అయితే మార్చుకోండి. దీని కాస్ట్ వచ్చేసి ఫిల్టర్ కాస్ట్ దాదాపు అంతా రిపేర్ మొత్తం చేసిన దానికి అంతా కూడా ఒక 1300 రూపాయలు అయితే అవుతుంది. ఫిల్టర్ చేంజ్ చేసిన దానికి. డీజిల్ ఫిల్టర్ చేంజ్ చేస్తే మళ్ళీ మీకు అక్కడ లైట్ అయితే వెలగదు, మళ్ళీ ఎయిర్ పట్టే సమస్యలు వంటివి మీకు రావన్నమాట. తరచుగా మీరు 3 monthsకి లేదా 6 monthsకి ఒకసారి ఈ డీజిల్ ఫిల్టర్ను అయితే మార్చుకుంటూ ఉండండి. ఎందుకంటే వెహికల్స్ పాత అయినప్పుడు ఇలాగే రిపేర్స్ వస్తూ ఉంటాయి. కొత్త వెహికల్స్ అయితే అవసరం లేదు. ఒకవేళ మీకు ఆ డీజిల్ ఫిల్టర్ మార్చినా కూడా అలాగే లైట్ ఉన్నట్టయితే కనుక ఎలక్ట్రీషియన్ దగ్గరికి వెళ్ళండి. ఒకసారి మిషన్ పెట్టి చెక్ చేస్తాడు. మిషన్ పెట్టి చెక్ చేసినా కూడా మీకు ఎక్కువగా అదే ప్రాబ్లం వస్తూ ఉన్నట్టయితే కనుక, నాకు అదే ప్రాబ్లం ఎక్కువగా వస్తూ ఉన్నప్పుడు ఇక్కడ నాజల్ దగ్గర పంప్ అయితే ఉంటుంది. ఇది స్విచ్ అంటారు దీన్ని. ఈ స్విచ్ను అయితే చేంజ్ చేయించాను. దీని ప్రైస్ వచ్చేసి 5000. ఇక్కడ నుంచి ఇది ఇక్కడ దాకానే ఉంటుంది, కానీ అంత చిన్నదే, కానీ ఎక్స్పెన్సివ్ 5000 అనమాట. ఇది మన ఫ్యూల్ ఆపరేటింగ్ సిస్టాన్ని మొత్తం కూడా కంట్రోల్ చేస్తుంది స్విచ్. దీన్ని స్విచ్ అంటారు. దీన్ని అయితే చేంజ్ చేయించాను నేను. అప్పటి నుంచి అయితే పెద్దగా సమస్యలు ఏమి రావటం లేదు, చాలా బాగుంది అప్పటి నుంచి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కూడా మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి.